హైదరాబాద్ నానక్రామ్గూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అగ్నిమాపక శాఖకు అత్యాధునిక వసతులు, సాంకేతిక హంగులు అందుబాటులోకి వచ్చాయన్న రేవంత్ రెడ్డి. ఢిల్లీ వేదికగా రెండో రోజు కొనసాగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు, కాంగ్రెస్ ఇండియా కూటమి నిరాశ రాజకీయాలు అన్న అంశంపై తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్ షా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీడీఏని నిర్వీర్యం చేసిందన్న భట్టి విక్రమార్క, విద్య, వైద్యం, ఉపాధికి బాటలు వేసేలా ఐటీడీఏ ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడి. భారత్ రష్యా సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు. రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తామని వెల్లడి. శ్రీహరికోట నుంచి ఇన్సాట్ 3 DS ప్రయోగం విజయవంతం. వాతావరణ మార్పులపై అధ్యయనానికి ఎంతో ఉపయోగపడుతోందన్న ఇస్రో చైర్మన్. నేటితో ముగియనున్న నుమాయిష్. ఇప్పటి వరకు 20 లక్షలు దాటిన సందర్శకుల సంఖ్య. గుల్జార్ రామభద్రాచార్యకు జ్ఞానపీఠ అవార్డు. ఉర్దూ కవి, సంస్కృత పండితునికి కూడా దక్కిన గౌరవం. మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ప్రారంభించిన మంత్రి సీతక్క. ఆన్లైన్లో తిరుమల శ్రీవారి సేవలు, దర్శనం టికెట్ల జారీ. ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు వివిధ రకాల టికెట్ల విడుదల. ఢిల్లీ అసెంబ్లీ అవిశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్. అనుకూలంగా 54 మంది ఎమ్మెల్యేల ఓటు. కెనడా విదేశాంగ మంత్రి మెలాజీ జ్యోతితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ. లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న ఎన్నికల సంఘం. ఎలక్టరల్ బాండ్ల వివరాలను ఇస్తామని వెల్లడి. హైదరాబాద్లో పర్యటిస్తున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు మల్లేపల్లిలో జరిగిన వికసిత్ భారత్ సంకల్పయాత్రకు హాజరు. ఏసియా టీం బ్యాడ్మింటన్ టోర్నీలో సరికొత్త చరిత్ర. తొలిసారి ఫైనల్లోకి భారతీయ అమ్మాయిలు. సూపర్ సెంచరీతో విజృంభించిన జైస్వాల్. రాజ్కోట్ టెస్టులో భారీ ఆధిక్యం దిశగా భారత్.